ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండయి జంపనవాగు వరద ప్రవాహం పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో వాగు ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. ఇటీవల వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రహదారి వరదకు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు వాగు దాటేందుకు ప్రయత్నించవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండయి జంపనవాగు వరద ప్రవాహం పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో వాగు ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. ఇటీవల వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రహదారి వరదకు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు వాగు దాటేందుకు ప్రయత్నించవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండయి జంపనవాగు వరద ప్రవాహం పెరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా వరంగల్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండయి జంపనవాగు వరద ప్రవాహం పెరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ వరద ప్రవాహం వల్ల రాకపోకలు కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లావణ్య. ఏదైతే ములుగు జిల్లా ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంతమైన జంపన్న వాగైతే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకైతే వరదల ప్రవాహం పెరిగిందని చెప్పుకోవచ్చు. దీని నేపథ్యంలోనే జంపన్న ఇప్పుడు లక్నవరం మత్తడితో పాటు మొదలుకుంటే చుట్టుపక్కల గ్రామాల కొండ చర్యల ప్రాంతాలు మొత్తం, అడవి ప్రాంతాలు మొత్తం నీరు మొత్తం జంపన్న వాగు చేరడంతో జంపన్న వాగు ప్రవాహం పెరిగిందని చెప్పుకోవచ్చు. దీని నేపథ్యంలో ఆ జంపన్న వాగు కొండయి అంటే ఏటూరు నాగరం మండలంలో కొండయి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంకి గతం ప్రభుత్వము వంతెన నిర్మించడంతో కూలిపోవడంతో ఇప్పుడు తాత్కాలిక ఒక 30 లక్షల రూపాయలు పెట్టి ఈ ప్రభుత్వం అయితే తాత్కాలిక వంతెన కేటాయించింది. ఈ వరద ఉధృత ప్రభావానికి ఆ వంతెన కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలోనే ఇప్పుడు కొండాయి, ఇటు మల్యాల, దొడ్ల ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతున్నారో ఈ వరద ప్రభావానికి కనీసం వాళ్ళు రాకపోకలకు చాలా అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఇక్కడికి వెళ్ళి ఎల్షెట్టిపల్లి అంటే ఏటున్నారం మండలంలో చల్పాక పక్కన ఎల్షెట్టిపల్లి గ్రామం కూడా వాళ్ళు దాటి ఇటు చల్పాకు వస్తేనే ఏటున్నారం ప్రాంతానికి రావాలని నిత్యావసర వస్తువులకు కానీ, వైద్యానికి కానీ, దేనికి కూడా ఈ వాగు దాటి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ వరద ప్రభావం వల్ల కనీసం ఈ 4 విలేజ్లకు రాకపోకలు పూర్తిగా అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఇక్కడ సంబంధిత స్థానిక ఐటీడీఏ పీఓ కొంతమంది అధికారులతో చర్చించి అక్కడికి వెళ్ళి ఒక బోటును ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా గతంలో దగ్గరలో ఉంది. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో కేటాయించాల్సిన అవసరం అయితే ఎంత ఉందని చెప్పేసి అక్కడ ఉన్న అయితే జిల్లా కలెక్టర్ అయితే కింది అధికారులకైతే సూచనలు ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో గత ఒక 2 సంవత్సరాల క్రితం ఇదే జంపన్న వాగు తీవ్ర ఉధృతతో ప్రవహించడంతో అక్కడ 8 మంది ప్రాణాలు జల ప్రమాదైన పరిస్థితి ఉంది. అప్పుడు ఉన్న ఎస్పీ గౌశాలం తన సిబ్బందిని టోటల్ గా అక్కడనే కేటాయించి ఆ డెడ్ బాడీని స్వయంగా ఆయనే వెళ్లి తీసుకొచ్చిన పరిస్థితి. ఇంత ఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు ఆ ప్రాంతాన్ని కనీసము వర్షాకాలం వచ్చిందనే సోయి లేని పరిస్థితులు అక్కడ కనీసము పడవలు అమర్చకుండా ఆ ప్రజల ప్రాణాలు ఏమైతే నాకేదైనా స్థితిలో ఈ రోజు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఆ ప్రాంతంలో ఉన్న ములుగు కలెక్టర్ గాని, సంబంధిత ఐటీడీఏ పీఓ గాని ఆ ప్రాంతానికి బోటు అమర్చాల్సిందని ఆ చుట్టుపక్కల ఇది కొండాయి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలైతే కోరుకుంటున్నారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Right.